దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరానికి మనం అడుగు పెట్టాం. మీ అందరికీ కూడా మరి నా తరపున, మరి కల్వరి ప్రార్థన పర్ణశాల మందిరము తరపున, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మన యేసయ్య తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడి కృప ఈ సంవత్సరం అంతా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది మరి గడిచిన సంవత్సరంలో ఎన్నో పాటలు పడి ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు, ఎన్నో అవమానాలు, నిందలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, అనేకమైన సమస్యల నుండి మరి ఎంతగానో చిత్రహింసలు పడి ఉంటారు. గడిచిన సంవత్సరంలో కరోనా అయితేనేమి, ఆర్థికమైన పరిస్థితులు అయితేనేమి కదండి, ఎన్నో పరిస్థితులు గుండా మీరు వచ్చి ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో మరి ఈ 2025 సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? మేము కూడా మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీ పేర్లు రాసుకొని ప్రభు సన్నిధిలో నేను ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి 2 అయినా 3 అయినా 4 అయినా అందరి కొరకు మరి ప్రార్థన చేసిన తర్వాతే నేను నిద్రపోతూ ఉన్నాను. అనుదినం ఇది నా క్రమంగా నేను మార్చుకొని మరి అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపుగా మరి సంవత్సరం నుండి మరి టీవీ ఛానళ్ళలో మరి నా ప్రసంగాలు వీక్షిస్తున్నారు, చాలా దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు మీరందరూ కూడా. కాబట్టి మీ కొరకు మరి నేను కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఈ నూతన సంవత్సరం, ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో బహు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా, బహు మేలుకరంగా ఉండునట్లుగా, బహు సంతోషకరముగా మీ జీవితంలో ఉండునట్లుగా మరి నేను కూడా ప్రార్థన చేయడానికి ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన దేవుని మాటలు విందామా? బలే బలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. ఈ సమయం అందరూ నాతో పాటు చెప్పండి, వాక్యమైన యేసయ్యా నీ దాసు నీవే మరుగుపరిచి నీవే నాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయం. లైవ్లో ఉన్నవారు దయచేసి చివరి వరకు ఈ ప్రసంగాన్ని విని పాలు భాగస్థులు అవ్వచ్చు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. మరి నీ సన్నిధానములో మరి ఆరాధన జరుపుకుంటూ ఉండగా ప్రభా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుతామని వేడుకుంటూ ముందున్న సమయం అంతా నీ చేతికి అప్పగిస్తూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకొని వచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. మరి దయచేసి గమనించినట్లయితే ఈ సమయంలో దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం కాబట్టి దేవుని మాటలు వినండి. దేవుని పిల్లలారా, ఈ యొక్క దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం గమనిస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నేను ఆశీర్వదించు వారికి ఆశీర్వదించదను, నేను దూషించు వారిని శపించదను అనే మాటలు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. గడిచిన సంవత్సరంలో 2024 సంవత్సరంలో నీ జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోలేకపోయావేమో, సమస్తాన్ని కలిగిన ఆశీర్వాదాలను కోల్పోయావేమో, నష్టపోయావేమో, ఇబ్బంది పడ్డావేమో. గడిచిన సంవత్సరంలో అనేకమైనటువంటి బాధలు గుండా మరి నువ్వు ఉండవచ్చు. అందుకే ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను గొప్పగా చేసి నిన్ను ఆశీర్వదించి
నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప చేసే దేవుడు. ఈరోజు మనుషులు మనల్ని గొప్ప చేస్తారండి? మనుషులు మనల్ని గొప్ప ఎవరు చేయరు. చేస్తారా? ఎవరు చేయరు. నీ ఫ్రెండ్స్ నిన్ను గొప్పగా చేస్తారా? చేయరు. నీ బంధువులు ఎవరు కూడా నిన్ను గొప్పగా చేసేవారు, చూపించేవారు ఈ లోకంలో లేనే లేరు. కానీ గొప్పగా నిన్ను ఉన్నతమైన స్థానంలో నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నీకు కావలసినటువంటి సమస్తమును సమకూర్చేవాడు దేవుడే. అందుకే ఆయన అంటాడు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నేను శపించు వారిని ఏం చేస్తాడంట? ఆయన శపిస్తాడంట. ఎవరైతే ఈ సంవత్సరంలో నిన్ను ఆశీర్వదిస్తారో మనస్ఫూర్తిగా, వారు కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఎవరైతే నిన్ను దూషిస్తారో, ఎవరైతే నిన్ను శపిస్తారో, వారికి కూడా ఏం కలుగుతుంది? శాపము. శపిస్తాడు దేవుడు కూడా, ఒప్పుకోడు. కాబట్టి దేవుని వాక్యం, నేను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను. కాబట్టి మనము కూడా ఇతరులు ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఈ సంవత్సరము ఆశీర్వదించాలి. మంచి ఆశీర్వాదాలు, మంచి బ్లెస్సింగ్స్ తో, నిండైన మనసుతో మనము మన బిడ్డలైనా పలకరించే విధానమైన, ఎదుటి వాళ్ళనైనా, పక్కింటి వారిని, ఎవరినైనా సరే ప్రేమతో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తూ ఉంటే మనము కూడా ఆశీర్వదించబడతాం. అసూయ, ఈర్ష్య, పగలు గడిచిన సంవత్సరంలో కలిగి పతనమైపోయావేమో, పడిపోయావేమో. అందుకే సమయంలో దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్పగా చేస్తానని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ జీవితంలో గొప్పగా దీవించబడాలంటే, గొప్పగా ఆశీర్వదించబడాలంటే, ఈ 2025 సంవత్సరం నీ జీవితంలో చెప్పనాశకమైన సంతోషము నువ్వు అనుభవించాలంటే, ఇదిగో ప్రభు మనందరికి అవకాశం ఇస్తా ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలని నీకు ఆశ ఉన్నట్లయితే ప్రభు యొద్దకు వస్తే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. పిల్లలు, యవనస్తులు ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు. యేసయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మీ కొరకు 2024 సంవత్సరాల కిందట ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నిజమైన దేవుడు. కాబట్టి ఆయన మీరు నమ్ముకుంటే, ఆయన మీరు విశ్వాసం ఉంచితే, రేపు మీరు పెద్దవారు అయినప్పటికీ కూడా దేవుని మీద మీకు ప్రేమ తొలగిపోదు. దేవుని కూడా ఆరాధించడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి, మందిరానికి వెళ్ళడం నేర్చుకోండి, తల్లిదండ్రులను మందిరాన్ని పిలుచుకొచ్చి నేర్చుకోండి, బాగా చక్కగా చదువుకోండి, ప్రభు జ్ఞానం అడగండి. ఏదైనా సరే ప్రభు మీ జీవితంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని గొప్పగా దేవుడు చేస్తాడు. గొప్ప జనముగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించేదన్నటువంటి వాగ్దానంతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మనల్ని గొప్ప చేయాలని ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశను మనము నెరవేర్చుదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడకు తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, నీ సన్నిధానంలో గడిపే గొప్ప ధన్యత, నిన్ను మహిమపరిచి నీ మాటలు వినే ధన్యత మాకు ఇచ్చినందుని బట్టి నీకు వందనాలు. కార్య ఆరంభము నుంచి అంతము వరకు ఎంతగానో సహాయం చేసినావు ప్రభా. నీ బిడ్డలు నడిపించుకున్నందుని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధిలో మేమందరం కూడా ఆనందించామని నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా మా జీవితంలో ఏ రోజు ఎట్లయితే మేము సంతోషంగా ఉన్నామో, అలాగా ఈ సంతోషము మా అనుదినము మా జీవితాలలో ఉండినట్లుగా సహాయం చేయి. మా కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి, మా పిల్లలను ఆశీర్వదించి, మా వంశమును, మా కుటుంబమును మీరు ఆదరించి బలపరచాలి. అన్ని రకాలుగా మీరు మాకు తోడుగా ఉండి, మా కష్టము నీరు కట్టి ఫలింపు చేసి మమ్మల్ని మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నింపమని, మాకు సహాయము చేయమని, కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ, ఈ 2025 సంవత్సరం అంతా కూడా మీరే మమ్మల్ని కాచి కాపాడమని, నీ కృప మా ఎడల మెండుగా కుమ్మరించమని. గడిచిన సంవత్సరము అనేకమైన ఇబ్బందులు గుండా మేము నడిచి ఉన్నాం. కరోనా అయితేనేమి, అనేకమైన వ్యాధి బాధలు అయితేనేమి, సమస్యలు అయితేనేమి, ఎన్నో ఇబ్బందుల ద్వారా మేము నడిచాం. కానీ ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన అనుబంధం, సహవాసం ఉన్నట్లుగా, పిల్లలు సంతోషంగా చక్కగా చదువుకొని, వృద్ధులు మరి అదే రీతిగా స్త్రీలు, పురుషులందరూ కూడా వర్ధిల్లింపబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా ఈ సంవత్సరము ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలో మీరు చెప్పలేనంత సంతోషాన్ని నింపి, ఈ సంవత్సరంలో వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించి
మహిమయుక్తమైన కార్యాలు జరిగించి వారి జీవితాన్ని మీరు సంతోషపరచమని, ఈ సంవత్సరంలో ఊహించలేని మేలులతో వారు నింపమని వేడుకుంటూ ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభు చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. మా జీవితాలలో వాటిని మేము పొంది ఉన్నామని నమ్ముతూ ఉన్నాం. నీవు ఇచ్చిన వాగ్దానము నమ్మదగినదని మేము నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాగ్దానాలకు నెరవేర్చమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వింటున్న ప్రతి మానవులను, ప్రతి లోకంలో లోకానుసారమైన జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని నీవే సరిచేసి వారిని సంపూర్ణ రక్షణ మారు మనసు కలిగించి నీ బిడలుగా, నీ సొత్తుగా తెలుసుకొని నీవే నిజమైన దేవుడు అని గ్రహించుకొని నీ మీద ఆధారపడి బ్రతికి బిడలుగా చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సురక్తమే జయము. ప్రవేశు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మకుని సహాయము, సహవాసం చేరవచ్చుని మీకు, నాకు, మనందరికీ సదాకాలం యుగములు తరతరములు దేవుని మహాకృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. విన్నారు కదా అద్భుతమైన వాక్య సందేశం. అలాగే మీరందరూ కూడా ప్రార్థనలో పాల్గొన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా నా యేసయ్య ఖచ్చితంగా బహుగా ఆశీర్వదిస్తాడు. విశ్వాసంతో ఉండండి. ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయాలని బహుగా ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి మీ జీవితాలను ప్రభుకు అప్పగించుకోండి. ఈ సంవత్సరంలో ప్రభుకు తగినట్టుగా ఉండండి. ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 1000 రెట్ల మేలులతో నా యేసయ్య మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మీ జీవితాలను బహు ఆశీర్వాదకరంగా నా దేవుడు మారుస్తాడు. నమ్మకంగా ఉండండి. మిమ్మల్ని నా యేసయ్య ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు, సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మరి మీరు కూడా ప్రభు యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన జీవితము కలిగి, భయము భక్తి కలిగి, విశ్వాసములు నిలకడగా ఉండి మీ జీవితాన్ని కొనసాగించండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప మేలులు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి ప్రకటనలు గమనించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రకటనలు గమనించండి. మనం చాలాసార్లు మరి మీకు అందరికీ కూడా తెలియపరిచాము. మందిర నిర్మాణం గురించి, స్లాబ్ విషయం గురించి తెలియపరుస్తూనే వచ్చాం. దాదాపుగా మరి 20 లక్షల రూపాయలు కావాలి అని తెలియపరుస్తూ వచ్చాం. మందిర నిర్మాణము మరి స్లాబ్ పని దాదాపుగా సంవత్సరం పైగా మరి నిలబడిపోయింది. కానీ దేవుని కృపను బట్టి కొంతమంది పంపించినటువంటి కానుకలతో చాలా పనులు జరిగాయండి. మీరు ఎప్పుడైనా సంతోషంగా రండి, వచ్చి చూడొచ్చు. సంతోషంగా దేవుని మందిరంలో మీరు పాల్గొనవచ్చు. అనేక పనులు జరిగాయి, చాలా పనులు జరిగాయి. మందిరంలో బెడ్ వేయాలి, జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి చుట్టూ కాలువలలో పైపులు వేయాలని ఆశపడుతున్నాం, కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి కనీసం మరి ఈ ఈస్టర్కైనా మన స్లాబ్ వేయాలని మరి మీరు ప్రార్థనలో పెట్టండి. ఈ కార్యక్రమం చూస్తున్న వారు దయ ఉంచి మరి మీ శ్రేష్టమైన కానుకలను కింద కనపడుతున్న స్కానర్లకి మీరు స్కాన్ చేయండి, మీ కానుకలను అందించండి. దయచేసి ఎవరో చేస్తారనుకోవద్దు. దయచేసి మరి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ శ్రేష్టమైన కానుకలను మరి అర్పించండి. మరి మీకు కింద ఫోన్పే, గూగుల్ పే, మరి పేటిఎం యొక్క నెంబర్ కూడా కనపడుతుంది చూడండి. 9370791059 9390791059 అనే నెంబర్కి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది. బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి ఆ పేరును మార్చలేమన్నారు, కాబట్టి అదే పేరు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామని దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు.
ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. ఇది మరుగున పెట్టే విషయం కాదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దీన్ని తప్పుగా చూడొద్దు, పాజిటివ్గా చూడండి. దేవుని పనికి మనము తప్ప ఎవరు చేస్తారు, మీరు ఆలోచన చేయండి. కాబట్టి ముందుకు రండి, స్కాన్ చేయండి. ఎవరో ఏదో అనుకుంటున్నారని మీరు బాధపడద్దు, ఫీల్ అవ్వద్దు, మేము కూడా ఫీల్ అవ్వము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మీకు మందిరం ఒక మరి ఫోటోలు కూడా చూపిస్తారు చూడండి చివరి వరకు. అలాగే మందిరం ఒక నిర్మాణం చూపిస్తారు చూడండి. అన్ని పనులు కూడా స్టార్టింగ్ నుంచి చూపిస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్క పని చూపిస్తున్నాం, మా గృహము చూపిస్తున్నాం. ఈ నేటి కాలంలో ఇట్లాంటివన్నీ డైరెక్ట్గా చూపించే సేవకులు ఉన్నారండి. యథార్థంగా వాక్యం ఏం చెప్తుంది? యథార్థవంతులను నేను వర్ధిల్లింపజేస్తానని వాక్యం చెప్తుంది. యథార్థంగా నేను ఉంటాను, నాకు మోసం చేయడం చేత కాదు. వచ్చిన ప్రతి రూపాయి నమ్మకంగా దేవుని పని విషయంలో వాడుతూనే ఉన్నాం, ప్రయాసపడుతూనే ఉన్నాం. ఇట్లాంటి మందిరాన్ని ఒకప్పుడు కంప చెట్లు ఉండేటువంటి ఇక్కడ, అట్లాంటిది పరిస్థితి మార్చేశాడు దేవుడు. అంత కష్టపడి రాత్రి పగుళ్ళు మేలుకొని ప్రయాసపడి మరి పనులు చేస్తూ, నేను కూడా ఒక కూలిమాన్లాగా పని చేస్తూ, మీరు చూడలేదా అండి ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నానో దేవుని మందిర నిర్మాణ విషయంలో. ఈ మందిరం నిర్మించబడితే దాదాపుగా 10-15 గ్రామాలకు మరి సువార్త అందించబడుతుంది. రేపు అనేకులు, అన్యులు, భక్తిహీనులు, అవిశ్వాసులు ఈ మందిరంలోకి రావాలని ప్రయాసపడుతున్నానండి. మీరు ఎక్కడో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా కొంచెం ప్రభువుకు సహకరిస్తే మనం ఏం నష్టపోమండి. కాబట్టి దయచేసి మీరు చూసేవారు ముందుకు రావాలి, దేవుని ప్రేరేపణ కలిగి ముందుకు రండి. ఒక యవనస్తుని, మీ బిడ్డ లాంటి వాడిని, మరి మీ దైవ సేవకుని మరి 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థనలో పెట్టండి దయచేసి. అన్నిటికంటే ప్రార్థన ఇంపార్టెంట్, ప్రార్థన చేయండి. అలాగే మీ గుప్పిళ్ళు ధారాళముగా విప్పండి. ఎవరో చేస్తారనుకోవద్దు. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వండి. ఈ నెల మరి మొదటి వారమే కదా, అనేకులకు మరి దేవుడు ఎంతగానో దీవించాడు కదా, ఆశీర్వదించాడు కదా. దేవునికి విత్తడంలో మనం ఎంతగానో దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దయచేసి మీరు తప్పకుండా ప్రేమ కలిగి ఈ మందిరాన్ని ప్రేమించి ఈ మందిర స్లాబ్ విషయంలో మీరు గుప్పిలు విప్పాలని ప్రభు పేరిట మరీ మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నా, ఏ దేశం నుంచి చూస్తున్నా, ఒక యవనస్తునిగా ప్రయాసపడుతున్నాను సేవలో. మరి టీవీ ఛానళ్ళలో, ప్రతి ఒక్క ఛానల్లో మన ప్రసంగాలు వస్తూ ఉన్నాయి. చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానళ్ళ వరకు అన్ని ఛానళ్లను మెయింటైన్ చేసుకుంటూ, కొన్ని లక్షల రూపాయలు కట్టుకుంటూ, అలాగే మందిరంలో లక్షల రూపాయలు మెయింటైన్ చేస్తూ, కడుతూ, ఇలాగెన్నో దేవుని పని విషయంలో మరి ఎడతెగక ప్రయాసపడుతూనే ఉన్నాను. ఎన్నో సభలు పెట్టాం. మరి డిసెంబర్లో అయితే దాదాపుగా మరి 12 సభలు మనం ఏర్పాటు చేసాం 12 జిల్లాలలో. మరి చాలామంది రాలేకపోయారు, మరి ఎందుకో నాకు తెలియదు, కానీ దేవుడు ఘనంగా జరిగించాడు. అనేకులు వచ్చారు. దేవుని చిత్తమైతే మళ్ళీ మార్చిలో మళ్ళీ నేను వస్తాను. గుడ్ ఫ్రైడే కంటే ముందే నేను వస్తాను. కాబట్టి మీరు కూడా సిద్ధపడండి. మరి తైలాభిషేక ప్రార్థనలు చేయబడతాయి, స్వస్థత ప్రార్థనలు చేయబడతాయి, అలాగే సత్యమైన వాక్యం ప్రకటించబడుతుంది. ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దు, దయచేసి పాల్గొనండి. అలాగే ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం ఘనంగా ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధన కుడికలు, శనివారం సిద్ధపాటు కుడికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే, ప్రొద్దుటూరులో రైల్వే స్టేషన్ ఉంది, ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్లో మీరు దిగొచ్చు. హ్యాపీగా రండి, ఇక్కడ పాల్గొనండి. మీరు రైల్వే స్టేషన్ దిగగానే నాకు ఫోన్ చేస్తే మీ కొరకు ఆటోలు ఏర్పాటు చేస్తాం, మీ కొరకు మరి సమస్తం ఏర్పాటు చేసి మిమ్మల్ని అతిథులుగా తీసుకుంటాం. రండి, ఈ సంఘంలో పాలు భాగస్తులు అవ్వండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ కష్టములు ఉన్నా, ఏ వ్యాధి బాధల గుండా మీరు వెళ్తున్నా, అప్పుల సమస్యలతో ఉన్నారా, గర్భఫల సమస్యలో ఉన్నారా, లేదంటే అవమానాల్లో, నిందల్లో, వేదనలో ఉన్నారా, మాకు ఫోన్ చేయండి. మేము మీ గురించి కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎడతెగక అందరి కొరకు మేమేం మర్చిపోము. చాలామంది మమ్మల్ని మర్చిపోయారేమో, కానీ మేము మర్చిపోం.
కొంతమంది కానుక పంపించాం కదా అని మౌనంగా ఉన్నారు. అలా కాదండి, దేవుని పనికి విత్తుతూనే ఉండండి. ఈ మంద నిర్మాణం అయిపోయేంత వరకు ప్రతి నెల నమ్మకంగా నీ భాగము ప్రభుకు అర్పించండి. మీరు ప్రభు విషయంలో ధారాళముగా విత్తండి. నా యేసయ్య మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అందరు కూడా మంది నిర్మాణం చూపిస్తున్నాం, చూడండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. తప్పకుండా సహకరించండి. స్కానర్ ఓపెన్ చేయండి, ఫోన్పే, గూగుల్ పే ఓపెన్ చేసి మరి మీ కానుకలను వెంటనే విత్తాలని, అందించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చాలా బాకీలు ఉన్నాయి. మరి డిసెంబర్లో అనేకమైన పనులు పెట్టాము. కొన్ని లక్షల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఆ బాకీలన్నీ మనం కట్టాలి. పరిచర్యకు ఏ అప్పు ఉండకూడదని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా దయదలిచి, మీరు ఉద్యోగస్తులైతే, ఎంప్లాయీస్ అయితే, ఇంజనీర్స్ అయితే, మరి దేవుడు మీకు ఒక బిజినెస్ ఇచ్చి ఉంటే ఒకసారి గొప్ప కానుకను ప్రభు మందిరం విషయంలో, ఈ పరిచర్య విషయంలో విత్తండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాగే మీరు కానుకలు పంపించాక తప్పకుండా వాట్సాప్లో మాకు మీ కానుకను, ఆ రిసిప్ట్ మాకు పంపించండి. అలాగే మీ పేరు, మీ ఊరు, మీ వివరాలు మాకు తెలియపరచండి. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. మీ పేర్లు, ఊర్లు, జిల్లాలు మాకు తెలియపరచండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాము, అన్నీ రాసుకుంటాము. తప్పకుండా ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. కాబట్టి పాస్టర్ గారు అన్న మాట్లాడతారు, లేదంటే నేనైనా మాట్లాడతాను. కానీ మీరు మా నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఫోన్ బిజీ రావచ్చు, కానీ ఖచ్చితంగా ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ మేమే మీకు తిరిగి ఫోన్ చేస్తాం, మీతో మాట్లాడతాం, మిమ్మల్ని బలపరుస్తాం, మీ గురించి ప్రార్థన కూడా చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మంద నిర్మాణానికి తప్పకుండా సహకరించారా? కానుకలు పంపించారా? దేవుని ప్రేమను మరి రుచి చూపిస్తున్నారా? మంచిది. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అందించండి, మీ కానుకలను అందించండి. మీ పరిచర్ను, మరి ఈ పరిచర్యను దేవుని కృపను బట్టి అభివృద్ధి అయ్యేలాగా ప్రార్థన చేయండి. మందిరం నిర్మాణం పూర్తయ్యేలాగా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అనేకులకు సత్యాన్ని ప్రకటించే మరి పరిచర్యగా ఉండునట్లుగా ప్రార్థన చేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాం, వాక్యము ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాము. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పరిచర్యల ద్వారా దీవించబడుతున్న మీరందరూ ఈ పరిచర్య కూడా దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మీ కానుకలు అందించి ఈ మందిర స్లాబ్ విషయంలో సహకరించండి. ఇప్పుడే సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సహకరించండి. ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం, సాయశక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి, ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు నాకు. ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. మందర స్లాబ్ విషయంలో నాది
కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకను విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి, చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి. మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలామంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈరోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మంద నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంద నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ లేదంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక సృహలో నేను ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారండి? కానీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలని ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలని ఆశ ఉంది, అనేకులకు సువార్త ప్రకటించాలని ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలని ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు.
వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం.